హలో స్టూడెంట్స్, రీసెంట్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యాంటీ కన్వర్షన్ లా ఏదైతే ఉంటుందో దానికి ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. అండ్ ఆ అమెండ్మెంట్ ద్వారా ఆ కన్వర్షన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతుంటాయో వాటికి పనిష్మెంట్స్ కూడా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసింది అనమాట. అంటే స్ట్రిక్ట్ చేసింది పనిష్మెంట్స్ని. అయితే ఆ కాంటెక్స్లో ఇవాళ అసలు ఈ కన్వర్జన్స్ అంటే ఏంటి, అండ్ ఆ తరువాత హిస్టారికల్గా ఈ కన్వర్జన్స్ అంటే ఈ యాంటీ కన్వర్జన్ లాస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అండ్ నీడ్ ఏంటి, జుడిషియరీ ఏం చెప్తుంది, అండ్ ఛాలెంజెస్ ఏంటి. సో ఈ టైం లైన్లో మనం ఈ క్లాస్ని చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ 2021లో ఉత్తరప్రదేశ్ అన్లాఫుల్ కన్వర్షన్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేసింది అనమాట. సో దాని యొక్క అమెండ్మెంటే ఇప్పుడు చేసింది, అండ్ విచ్ ఆర్ స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ ఇచ్చిందనమాట ఇక్కడ. సో ఫస్ట్ అసలు ఈ యాంటీ కన్వర్జన్స్ అంటే ఏంటి? నార్మల్గా కన్వర్జన్ అంటే ఏంటి? ఒక పర్సన్ని ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్లోకి కన్వర్ట్ చేయడం. ఈ యాంటీ కన్వర్జన్స్ ఎందుకు బయటకు వచ్చాయంటే బాగా ఎప్పుడైనా సరే ఈ కన్వర్జన్ అనే యాక్టివిటీ ఉంటుంది కదా, ఇది ఫోర్స్ఫుల్గా కానీ ఆర్ ఫ్రాడ్యులెంట్గా ఇలా కనుక కన్వర్షన్స్ కనుక చేసినట్టయితే ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గాను ఈ యాంటీ కన్వర్షన్ లాస్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా మనం చూసుకున్నట్టయితే ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచే మనకి యాంటీ కన్వర్జన్ లాస్ అనేవి ఉండేవి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి కదా, వాళ్ళు ఈ యాంటీ కన్వర్జన్ లాస్ని తీసుకొచ్చారు. స్పెసిఫిక్గా 1930s నుంచి 1940s టైంలో, ఆ టైంలో క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ ఎక్కువైపోవడము, అండ్ దానివల్ల ఈ లాస్ని తీసుకురావడం జరిగింది రిలీజియన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటివి? కోటా, బికనీర్, జోధ్పూర్, పాట్నా, ఉదయ్పూర్ ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని ఈ లాని తీసుకొచ్చాయన్నమాట. సో నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏం జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ బిల్ అనేది తీసుకొచ్చారు. ఎప్పుడు? 1954లో. అండ్ ఆ తర్వాత బ్యాక్వర్డ్ కమిషన్స్ బిల్ అని అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అని 1979లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎట్ మ్యాక్సిమం, అండ్ దానివల్ల ఎడిక్వేట్ మెజారిటీ కూడా రాలేదు వీటికి పార్లమెంట్లో. సో దానివల్ల ఇవేమీ పాస్ అవ్వలేదన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2015లో యూనియన్ లా మినిస్ట్రీ ఏం చెప్పింది? ఈ కన్వర్షన్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి రిలీజియన్కి సంబంధించినవి, వీటి మీద పార్లమెంట్కి ఒక లా చేసేటటువంటి అధికారం ఉండదు అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకని అప్పటి నుంచి స్టేట్స్ వాటికే ఆ లాని చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ది మనకి ఒరిస్సా ఫస్ట్ స్టేట్ 1967లో ఫస్ట్ టైం ఈ లాని చేసింది. అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ కూడా 1968లో మధ్యప్రదేశ్ ధర్మ స్వతంత్ర అధినియం అని చెప్పి ఈ లాని తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఫోర్స్డ్ అండ్ ఫ్రాడ్యులెంట్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగనెస్ట్గా ఈ లాస్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా డిఫరెంట్ స్టేట్ ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాస్ తీసుకురావడం జరిగాయి. కొన్ని పాస్ అయ్యాయి, కొన్ని ఆ స్టేట్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క అపోజిషన్ వల్ల పాస్ అవ్వలేదు కూడా. సో ఇట్లా స్టేట్స్ దీనికి సంబంధించి లాస్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. యూపీలో స్పెసిఫిక్గా మనం ఎందుకు చూస్తున్నాము అంటే రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్ వల్ల చూస్తున్నాం. సో ఈ లాస్ అన్నిట్లోకి, అన్ని స్టేట్స్లో చేసేటటువంటి లాస్ అన్నిట్లోకి ఉన్నటువంటి కామన్ అండ్ కీ ఫీచర్స్ అనేది ఏంటి చూద్దాం. ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఫోర్సబుల్ ఫ్రాడ్యులెంట్ కన్వర్జన్స్కి ఎగనెస్ట్. ఇవన్నీ అంటే ఏంటి? ఇక్కడ చెప్పారు కదా, ఎప్పుడైనా కన్వర్జన్ మిస్రిప్రజెంటేషన్ ద్వారా చేయడం. మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటి? జనరల్గా మ్యారేజ్కి ముందు ఆ పర్సన్ వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీని కన్సీల్ చేస్తాడు. అంటే చెప్పకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళని కన్వర్ట్ చేయడము, అండ్ సోషల్ ఆబ్లిగేషన్స్కి వీళ్ళు కన్వర్ట్ అవ్వడము, ఇలా వాళ్ళ ఐడెంటిటీని కన్సీల్ చేసి కనుక పెళ్లి చేసుకున్నట్టే దాన్ని మిస్రిప్రజెంటేషన్ అంటారు. అట్లానే ఫోర్స్ వల్ల కానీ ఇండ్యూస్మెంట్ ఆర్ ఫ్రాడ్యులెంట్ మీన్స్. ఇండ్యూస్మెంట్ అంటే ఏదైనా సరే వనరబుల్ సెక్షన్స్కి వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా చేసి కనుక కన్వర్షన్స్ చేయడం రాంగ్ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అన్ని మ్యాక్సిమం ఉన్నటువంటి లాస్ అన్నిట్లోనూ, అన్ని స్టేట్స్లో ఉన్న లాస్ అన్నిట్లోనూ ఇది కామన్ ఫీచర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎప్పుడైనా సరే కన్వర్షన్స్ జరుగుతున్నప్పుడు. ఇది మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారు లేదా ఇంకొకళ్ళు ఉంటారు. సో గవర్నమెంట్ అఫీషియల్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది కామన్గా ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఫోర్సబుల్ కన్వర్జన్స్ స్పెసిఫిక్గా వనరబుల్ సెక్షన్స్కి చేసినప్పుడు. వనరబుల్ సెక్షన్స్ అంటే ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్, మైనర్ చిల్డ్రన్ ఇలాంటి వాటిని ఫోర్సబుల్గా కన్వర్ట్ చేస్తే స్ట్రిక్టర్గా పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా యూపీ స్టేట్లో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది ఓన్లీ ఈ కన్వర్షన్ కోసం కనుక చేసుకున్నట్టయితే అది నల్ అండ్ వాయిడ్ అవుతుందన్నమాట. అంటే మ్యారేజ్ని పరిగణలోకి తీసుకోరు, ఓన్లీ కన్వర్షన్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నట్టయితే. ఇది స్పెసిఫిక్గా యూపీ స్టేట్లో మనం చూడొచ్చు. ఇవి కీ ఫీచర్స్ అండ్ కామన్ ఫీచర్స్గా చెప్పొచ్చు అన్నిటికీను. ఆ తర్వాత మనకి
1954లో నియోగి కమిషన్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సో మిషనరీ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ ఇవ్వడానికి. సో నియోగి కమిషన్లో ఫ్యూ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇచ్చారనమాట. అది ఏంటిది అంటే, జనరల్గా ఏవైనా సరే క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి పీపుల్ని ఎప్పుడైనా సరే కన్వర్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టయితే వాటిని డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అండ్ రెండవది వచ్చేటప్పటికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి సర్వీసెస్ ఇస్తూ వాళ్ళని కన్వర్ట్ చేసినట్టయితే పీపుల్ని, వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకునేటటువంటి ప్రొవిజన్ కల్పించాలి అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటి ఈ యాక్ట్స్ గురించి అనేది చూసుకున్నట్టయితే, అంటే జ్యుడిషియరీ యొక్క వ్యూ ఏంటి ఈ యాక్ట్స్ గురించి అని చూసుకున్నట్టయితే, మనం సుప్రీంకోర్టు ఈ ఒరిస్సాలో వచ్చినటువంటి యాక్ట్ ఉంది కదా, ఏంటిది అది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1967, అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్ ధర్మ స్వతంత్ర అధినియం అని 1968లో ఒక యాక్ట్ని పాస్ చేసిందని ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఈ యాక్ట్స్ని లీగలే అండ్ వీళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని అప్హోల్డ్ కూడా చేసిందనమాట. అండ్ ఆ తర్వాత 1977లో రెవరెండ్ స్టాలిన్స్లెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ కన్వర్షన్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, రైట్ టు రిలీజియన్లో రైట్ టు ప్రొఫెస్ ప్రాపగేట్ ద రిలీజియన్ అని ఉంటుంది. ప్రాపగేట్ అంటే కన్వర్షన్ కాదు, అంటే ప్రాపగేషన్ మాత్రమే ఫండమెంటల్ రైట్, అంతేగాని కన్వర్టింగ్ ఒక పర్సన్ ఇంకొక రిలీజియన్లోకి కన్వర్ట్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పడం జరిగింది ఈ కేసులో. అండ్ ఆ తర్వాత మనకి హదియా వర్సెస్ అశోకన్ కేమ్ కేసు, అండ్ ఇంకా లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కానీ, పుట్టస్వామి కేసులో కానీ, ఈ అన్ని కేసెస్లోనూ పెళ్లి చేసుకోవడం ఏదైతే ఉందో, ఈ రైట్ టు మ్యారేజ్ అనేది ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ చాయిస్, కోర్ట్స్ అందులో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పింది అనమాట. ఆ తర్వాత సర్లా ముద్గల్ కేసులో ఏం చెప్పింది అంటే, అప్హెల్డ్ దట్ రైట్ టు కన్వర్ట్ ఫర్ మ్యారేజ్ పర్పసెస్కి కన్వర్ట్ అవ్వచ్చు, కానీ దే కాషన్డ్ అగైన్స్ ద కన్వర్షన్ టు ఎవైడ్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిగమీ ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి వేరే రిలీజియన్లోకి వెళ్ళడము, ఇలాంటి యాక్టివిటీస్ని కుదరదు అని చెప్పింది అనమాట. సో ఈ సర్లా ముద్గల్ కేసులో ఈ కన్వర్షన్స్ ఓకే, బట్ కానీ ఆ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవేట్ చేయడానికి కన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. సో ఆ తర్వాత అసలు ఈ ఇండియాలో మనకి యాంటీ కన్వర్జన్ లాస్ అనేది ఎందుకు, అసలు అవసరం ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ అని ఎందుకు అంటున్నాం అంటే, మోస్ట్ ఆఫ్ దిస్ కన్వర్షన్ యాక్టివిటీస్కి స్పాన్సర్ చేసేది, అంటే ఫినాన్షియల్ ఎయిడ్ ఇచ్చేది ఎన్ఆర్ఐస్ అండ్ దాంతో పాటుగా అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి పర్సన్సే. సో వీళ్ళ యొక్క ఫినాన్షియల్ ఎయిడ్ ద్వారానే ఇక్కడ కన్వర్షన్స్ అంటూ జరుగుతూ ఉంటాయన్నమాట, అది కూడా ఫోర్సబుల్గా అండ్ ఇల్లీగల్గా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ. అండ్ రెండవ నీడ్ ఏంటి అంటే ఫ్రాడ్యులెంట్ మ్యారేజెస్. ఇందాక మనం చెప్పాం కదా ఏంటిది, మిస్రిప్రజెంటేషన్ ద్వారా మ్యారేజ్ చేసుకోవడం. ఇది సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది చాలా కేసెస్లో, మిస్రిప్రజెంటేషన్ ద్వారా మ్యారేజ్ చేసుకోవడం అనేది. సో ఇలాంటి కేసెస్ని తగ్గించడానికి. అండ్ మూడవది వచ్చేటప్పటికి రైట్ టు ప్రాపగేట్ అనే ఉంది కదా ఆర్టికల్ 25లో, రైట్ టు ప్రాపగేట్ వన్స్ ఓన్ రిలీజన్, వాళ్ళ రిలీజన్ వాళ్ళని ప్రాపగేట్ చేసుకునేది ఫండమెంటల్ రైట్గా ఉంది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ టు కన్వర్ట్. అంటే రైట్ టు కన్వర్ట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, ఓన్లీ ప్రాపగేషన్ మాత్రమే ఫండమెంటల్ రైట్. సో ఈ రీజన్స్ వల్ల మనం కన్వర్షన్ యాక్టివిటీస్, యాంటీ కన్వర్షన్ యాక్టివిటీస్ అండ్ లాస్ ఉంటాయి కదా, వీటిని తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాస్ యొక్క స్టేటస్ ఏంటి ఇండియాలో అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ది నేషనల్గా చూసుకుంటే మనకి పాలసీస్ ఏమీ లేదు. మనం ఆల్రెడీ చెప్పాం కదా, 2015లో యూనియన్ లా మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ రిలీజియన్ అని ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీని మీద స్టేట్స్ మాత్రమే లా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ లా చేయలేదు అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు స్టేట్స్కి వచ్చినట్టయితే ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళ లాస్ని చేసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఫండమెంటల్ రైట్స్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 25 ప్రకారము దెర్ ఇస్ ఎ రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ ద రిలీజియన్. రిలీజియన్ని ప్రాక్టీస్ చేయడానికి, ప్రొఫెస్ చేయడానికి, అట్లానే ప్రాపగేట్ చేయడానికి ఫండమెంటల్ రైట్గా ఉంది. అండ్ ఆ తర్వాత ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి టాక్సేషన్ ఎఫైర్స్ కానీ లేదా ఆ ఎసెట్స్ని కానీ మేనేజ్ చేసుకునే అవకాశం రిలీజియన్ ఉన్నటువంటి పెద్దలకు ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే అసలు ఇష్యూస్ ఏంటి, సరే ఈ లాస్ ఇవాళ ఉన్నాయి కదా, అసలు ఇష్యూస్ ఏంటి ఈ లాస్కి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి వేగ్ టెర్మినాలజీ. ఎందుకని అంటున్నామంటే ఫ్రాడ్ అంటారు, ఫోర్స్డ్ అంటారు,
మిస్రిప్రజెంటేషన్ అంటారు. సో ఈ వర్డ్స్ అన్ని అంబిగ్యువస్ వర్డ్స్, అంటే ఈ వర్డ్ యొక్క అర్థం అనేది చాలా బ్రాడ్గా అండ్ వైడ్గా ఉంటుందన్నమాట. ఏదైనా తీసుకొచ్చి ఫ్రాడ్ కింద కలిపే అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఈ టెర్మినాలజీ అనేది చాలా వేగ్గా ఉంది అండ్ అంబిగ్యువస్గా ఉంది అనేటటువంటి ఒక క్రిటికల్ రిమార్క్ అయితే రావడం జరిగింది. అండ్ రెండో విషయం ఏంటి అంటే, మనకి కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంది కదా, ప్రియాంబుల్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పి కానీ ఇవన్నీ సెక్యులరిజం గురించి మాట్లాడతాయి అండ్ రైట్ టు రిలీజియన్స్ గురించి మాట్లాడతాయి అనమాట. ఇట్ ఈస్ కొంచెం ఇది రైట్ టు రిలీజియన్కి కాంట్రరీగా ఉంది అనేటటువంటి క్రిటిసిజం కూడా ఉంది. సో ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి అంటే, జనరల్గా ఇండివిజువల్ లిబర్టీస్ ఉంటాయి కదా, అండ్ దాంతోపాటు ఈ కన్వర్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక పాలసీ ఫార్ములేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ లిబర్టీస్తో పాటు కన్వర్షన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్విక్ట్ చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పరచకుండా, మైనారిటీస్ ఇబ్బంది పడకుండా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కానివ్వండి, రైట్ టు లిబర్టీస్ కానీ అందరికీ వచ్చేటట్టుగా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.